కథానాయకులు సాధారణంగా పిల్లలకు తల్లులుగా నటించడానికి అంగీకరించరు. కారణం వారి గ్లామర్ ఇమేజ్కు భంగం కలుగుతుందేమోనన్న భయం కావచ్చు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ల ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కుపోవడానికి ఇష్టపడడం లేదు. ఇందుకు ఉదాహరణ నయనతార, త్రిషలే. దశాబ్దం దాటి అగ్రకథానాయకులుగా రాణిస్తున్న ఈ బ్యూటీస్ ఇటీవల కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ను దాటి లేడీ ఓరియంటెడ్ కథ చిత్రాలు నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో నయనతార నటిస్తున్న ఒక చిత్రం ఇమైకా నోడికల్. ఇందులో ఈ భామ సిబిఐ అధికారిగా రాణిస్తున్నారు. అథర్వ, రాశిఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అతిథిగా మెరవనున్నారు. ఇందులో నయనతార 4 ఏళ్ల పాపకు తల్లిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాప పాత్రను మానస్వి అనే చిన్నారి పోషిస్తుంది. ఇక నటి త్రిష విషయానికి వస్తే చతురంగ వెట్టైట్టు చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తున్నారు. దంపతులుగా నటిస్తున్న ఈ జంటకు 4 ఏళ్ల పాప ఉంటుందట. ఈ పాత్రను బేబీ మానస్వి నటించడం విశేషం. ఈ భామలిద్దరూ గతంలో ప్రేమలో విఫలం అయినవారే. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన అమ్మాయిలే. ఒకవేళ ఈ ప్రేమలు ఫలించి పెళ్లి చేసుకునుంటే నయనతారకు, త్రిషకు 4 ఏళ్ల కూతురు ఉండేవారేమో. 3 పదుల వయస్సు మీద పడిన పెళ్లి గడియలు ఇంకా దగ్గర పడని కథానాయకులు త్రిష ముందుంటారని చెప్పవచ్చు. ఆ తర్వాత స్థానంలో నయనతార ఉంది. ఓకే అంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న త్రిషను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.